భూములు ఇవ్వను అనేటటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానం భయభ్రాంతులకు గురి చేయడం, స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేయడం, పంట పొలాల చుట్టూ గోతులు తవ్వేసి నీళ్లు నింపేయడం, మోటార్లు పంపులు మాయం చేయటం, కరెంటు నీరు లేక పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి, రైతులకు వచ్చే సబ్సిడీలు సదుపాయాలు ఆపేయడం. ఏంటి దారుణాలు? ఎస్ ప్లీజ్. ఇక్కడ ఈ ఉండవల్లి గ్రామ పరిధిలో ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే వెళ్ళాలో దానికి ఆ యాక్సెస్ రోడ్డు వరకు భూములు ఇవ్వడానికి రైతులు ఇంతకు ముందే ఒప్పుకున్నారు. ఓకే, వాళ్ళు ఆ రోడ్డుకి ఇవ్వమనలేదు. ప్లస్ చాలామంది రైతులు నేను వినింది ఒక 2 weeks బ్యాక్ వెళ్ళినప్పుడు ఫార్మ్ 9.3 మీద సంతకం చేస్తున్నారు. అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు మాకు డెవలప్డ్ ప్లాట్ ఇవ్వండి. ఓకే, అంటే 9.14 వేరు, 9.3 వేరు. ఏంటి ఆ రెండింటికి తేడా? 9.14 ఏమో ల్యాండ్ పూలింగ్ లో మీరు ఇస్తారు, ప్రభుత్వం ప్రామిస్లు చేస్తుంది, 3 ఏళ్ళు వెయిట్ చేస్తారు. ఓకే, వీళ్ళేంటంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి చూసి ఇంకెప్పటికి ఇస్తారో ఏమో అనేటువంటి అనుమానంతో 9.3 మొత్తం ఫామ్ నేను చూడలేదు, కానీ దాంట్లో ఉన్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే మాకు ప్లాట్ ఇవ్వండి, భూమి తీసుకోండి. అంటే భూమి తీసుకున్న తర్వాత మీరు 2-3 ఏళ్ళ తర్వాత ప్లాట్ ఇస్తామంటే ఈ ఫామ్ ప్రకారం ఇచ్చిన వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసినవి ఇవ్వలేదు కాబట్టి మీరు మాకు ప్లాట్లు ఇవ్వండి, మా భూమి తీసుకోండి. 9.3 మీద వాళ్ళు సంతకం చేస్తున్నారు చాలా మంది. సో అంటే వీళ్ళు భూమి ఇవ్వడానికి తిరస్కరించలా. అవును, సీడ్ యాక్సెస్ రోడ్డు వరకు. ఓకే, ప్రభుత్వం అది చేసి ఉండాలి. అది చేసి ఇదో మాకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇంత పొలం తీసుకుంటున్నాం, దానికి వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్లు ఇవి అని చేసి ఉంటే అయిపోయిండేది. మిగిలిన భూములు సీడ్ యాక్సెస్ రోడ్డు కాని అవసరం లేని భూములు అసలు ఇప్పుడు అక్కడ అవసరమే లేదు. ఎందుకంటే ఇవి ఒక మార్జిన్లో ఉంటుంది ఉండవల్లి గ్రామం. నీకు సీడ్ యాక్సెస్ రోడ్లో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కోర్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. అది ఒకటి. 2, ఇన్ ప్రిన్సిపల్ నాకు ఏ ప్రభుత్వం కానీ రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అనేది సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ మంచిది కాదండి. ఇది నా ఒక ప్రిన్సిపల్ స్టాండ్. అంటే ఒక ప్రభుత్వం చేస్తే ఓకేనా, ఇంకో ప్రభుత్వం కాదు. ఏ ప్రభుత్వం కూడా రైతుల పట్ల, అంటే రైతు తన కష్టం మీద నమ్ముకొని భూమిని నమ్ముకొని సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతు పట్ల కక్షపూరితంగా ఎవరు వ్యవహరించినా అది కరెక్ట్ కాదు, సమాజానికి మంచిది కాదు అనేది నా అభిప్రాయం. 2, పంట భూముల్ని నాశనం చేయడం. ఇంకొక 1 నెల రోజుల్లోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో పంట చేతికి వస్తుందన్న వివిధ దశల్లో ఉన్న పంటల్ని అంటే కక్షపూరితంగా వ్యవహరించే క్రమంలో భాగం ఇది. అంటే ఆల్రెడీ 2-3 నెలలు తను కష్టపడి ఉంటాడు రైతు, ఇది కూడా నీ నోటికి అందనివ్వం. అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అండి. పంట ఉన్న పొలాన్ని కక్షపూరితంగా అధికారం ఉంది కాబట్టి పోలీసులను వచ్చి రైతులను పక్కకు లాగేసి రైతుల్ని బుల్డోజర్లను పంపించేసి, దీంట్లో ఇంతకు ముందు 2 జరిగినాయి ఇట్లే. 2014-19 మధ్య 2 ఎంత దుర్మార్గం అని నేను వాటి ఫోటోలు తీసుకొద్దాం అనుకున్నాను, తర్వాత వీళ్ళకి పంపిస్తాను. అమరావతికి శంకుస్థాపన జరిగిన రోజు రాత్రే, అక్టోబర్ తేదీ ఏదో ఉంది కదా నాకు గుర్తురాదు, అక్టోబర్ 15 ప్రధానమంత్రి వచ్చి రోజు మల్కాపూర్లో గద్దె చంద్రశేఖరరావు అనేటువంటి పెద్ద రైతే 5 ఎకరాల చెరుకు తోట పంట చేతికి వచ్చింది. ముందు రోజు 1 ఎకరా కోసుకున్నారు, మిగిలింది మరుసటి రోజు వెళ్ళి కోసుకుంటారు. అవును, ఆ రాత్రి తగలబెట్టారు. ఓకే, సో తెల్లారేటప్పటికి అగ్నికి ఆహుతి అయిపోయింది. ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వలేదు అనేటువంటి ఒకే ఒక కక్షతో ఎవరు చేసి ఉండాలి? ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే చేసి ఉండాలి. 5 ఎకరాల పంట 1 ఎకరా చేతికి వచ్చింది, మిగిలిన 4 ఎకరాలు కాలిపోయాం. ఆ రోజు ప్రభుత్వం చెప్పింది అయితే పులివెందుల నుంచి గూండాలు వచ్చారు, రౌడీలు వచ్చారు, దొంగలు వచ్చారు, దోపిడీదారులు వచ్చారు, అది డిసెంబర్ 2014లో. ఓకే, అది వేరు. ఆ తగలబెట్టడం వేరా? అది వేరు, అది అరటి తోటలకి. ఇది నేనది కాదు, ఇది శంకుస్థాపన జరిగే రోజు 2015లో 15 అక్టోబర్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన జరిగింది. ఇదైనా ప్రభుత్వానికి లేకపోతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు అనుకూలం వాళ్ళే చేస్తున్నారు. చివరికి చెప్పారా? అది చెప్పలేదు కదా, వాళ్ళు ఏమి చెప్పలేదు. చివరికి ఏం చేశారు అందరికీ తెలుసు లోకల్ గా ఎవరు చేసి ఉంటారని. గ్రామంలోకి వెళ్తే గ్రామస్తులకు అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఆయన రైతు మేనల్లుడిని ఒకరిని అరెస్ట్ చేసి 48 గంటలు చిత్రహింసలు పెట్టి ఒప్పుకోమని, తప్పు మా మేనమా మీద కక్షతో నేనే ఏదో చేసినాను ఒప్పుకోమని ఆ అబ్బాయి మీద ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పోలీస్ స్టేషన్లు మార్చి చిత్రహింసలు పెడుతుంటే కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని అబ్బాయిని విడిపించుకున్నారు. ఓకే,
15 అక్టోబర్లో జరిగిన ఘటన ఇది. ఇది పంట పొలాలని చేతికొచ్చిన పంటని నాశనం చేయడం. ఇంకొకటి ఒక 6 నెలల తర్వాత నూటక్కి అనేటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళది 7 ఎకరాల అరటి తోట ఇంకొక నెల రోజుల్లో గెలలు కోస్తారు. 7 ఎకరాలు అని దాదాపు 20-25 లక్షల మధ్య నష్టం. సింపుల్గా సిఆర్డిఏ వాళ్ళు బుల్డోజర్లు పంపించారు. అరటి తోట 7 ఎకరాల అరటి తోట నెల మట్టు చేసి వచ్చేసింది. ఆయనకు ఒక జవాబు చెప్పినవాడు కానీ లేకపోతే ఎందుకు ఇట్లా చేసినది, ఎందుకంటే ల్యాండ్ పూలింగ్లో ఇవ్వలేదు. సో ఇది మిగిలిన రైతులు కూడా ఒక హెచ్చరికలాగా చేయడం కోసం వాళ్ళు ఆ రోజు ప్రభుత్వానికి మాకు ఎదిరించి మీరు పూలింగ్లో ఇవ్వకుండా నిలబడతారా అని. సో ఎప్పుడు కూడా రైతు చేతికి వచ్చినటువంటి పంట అంటే నోటికాడ కూడు లాగేసినట్టు. అప్పటికి ఎంతో కష్టపడి ఉంటాడు, ఎంతో ఖర్చు పెట్టుంటాడు ఆ పంట మీద. అవి రెండు కూడా చేతికి వచ్చినటువంటి పంటలు. ఇవి ఇంకొక నెల 2 నెలలు 3 నెలలు చేతికి వచ్చే పంటలాగా ఉన్నాయి. నిన్న వెళ్ళిన బుల్డోజర్స్ వెళ్ళినట్టు చూస్తే. అవును, ఇది చాలా దుర్మార్గమైన. కానీ రైతులు ఎక్కువగా సిఆర్డీఏ, నేను విన్న దాంట్లో ఎక్కువగా సిఆర్డీఏని చాలా అక్రమాలకు ఒక కేర్ ఆఫ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తోంది సార్ అసలు సిఆర్డీఏ? ఇప్పుడు సిఆర్డీఏ మీద ఉన్న అనేక ఆరోపణల్లో కొన్ని ప్లాట్ల దగ్గరే, రైతుల దగ్గరే లంచం అడుగుతున్నారు ప్లాట్కు సంబంధించి పోతేనే కొంతమంది రైతులే ఇంతకుముందు కెమెరాల ముందే చెప్తున్నారు. అంటే ఒకసారి ఒక మెసేజ్ వచ్చింది. ఇప్పుడు సిఆర్డీఏ వాళ్ళు మీ దగ్గరికి వస్తే 2వ దశ ల్యాండ్ పూలింగ్ వాళ్ళు రైతులను హెచ్చరిస్తూ ఒక అతను మెసేజ్ పెట్టున్నాడు, సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చాలా వివరాలు ఇస్తారు అధికారులు, మీకేదో చాలా పెద్ద గౌరవం ఇచ్చినట్టు. ఒకసారి మీరు సంతకం చేసి ఆ భూమి ఇచ్చేసినారంటే తర్వాత మీరు వెళ్ళి వాళ్ళు ఎదురుగా నిలబడుకొని అడుక్కుంటూ మాట్లాడుకోవాలి, మిమ్మల్ని మనుషులుగా కూడా చూడరు అని చెప్పేసి కరెక్ట్ డిస్క్రిప్షన్ అన్నమాట. సో సిఆర్డీఏ వాళ్ళ మీద లేని ఆరోపణలు లేవు అక్కడికి వెళ్తే, కానీ కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లే. నా పాయింట్ ఏంటంటే ఉండవల్లిలో ఇప్పుడు నిన్న పొలాలకు మేము అవార్డు పాస్ చేసినాం సిఆర్డీఏ వాళ్ళు, కాబట్టి మా కోర్టులో అమౌంట్ జమ చేసి మరుసటి తీసేసుకున్నాం అంటున్నారు కదా వాళ్ళు. భూసేకర్ అవార్డు పాస్ చేయడం అనేది సిఆర్డీఏ వాళ్ళది ఒక స్టెప్పే, అది ప్రక్రియ పూర్తి కాదు. ఎట్లా? నువ్వు అవార్డు పాస్ చేస్తూనే నువ్వు కోర్టులో అమౌంట్ జమ చేస్తూనే కోర్టు తీర్పుతో ప్రకారం నువ్వు జమ చేసి ఉంటే ఇది సిఆర్డీఏ వాళ్ళు నిర్ణయించిన ధర. అవును. ఇంకోటి ఏం చేసింది ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలు పెంచినప్పుడు కూడా రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెంచలేదు. అదొక వ్యూహం. మీరు పూలింగ్లో ఇవ్వకపోతే మీకు తక్కువ అమౌంట్ వస్తుంది. అది మొదటి నుంచి 2014లో కూడా చేశారు. ఇది అన్యాయం కదా సార్. ఇప్పుడు పూలింగ్లో తీసుకున్నప్పుడు ఒక రకంగా, బలవంతంగా తీసుకుంటే మరొక రకంగా, భూసేకరణలో తీసుకుంటే మరొక రకంగా, దానికి అది మీకు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తే కూడా రేట్లు తక్కువలో పెట్టడం. 2014 నుంచి ఈ పని చేశారు. నా దగ్గర నేను అప్పుడు మొత్తం డాక్యుమెంట్ చేసిన రీసెంట్గా. అంటే ఎవరైనా నా భూమి ఇవ్వను అనే మాట అంటే అతడు నష్టపోయినట్టే పూర్తిగా, నీకు చాలా నష్టం జరుగుతుంది అనే ఒక భయభ్రాంతులకు గురించి రిజిస్టర్డ్ వాల్యూ ఇంతే అని చూపించడానికి. చాలా కోర్టు తీర్పులు ఉన్నాయి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలి అని, అంటే లాస్ట్ రిజిస్టర్డ్ ప్రైస్ యాజ్ పర్ ద మార్కెట్. అట్లా పెట్టుకున్నప్పుడు రాజధాని గ్రామంలో చాలా చోట్ల 2 కోట్ల రూపాయలు ఎకరాకు రిజిస్టర్ అయినాయి. ఉండవల్లిలో ఉన్న భూముల రేట్లు ఏంటంటే అమరావతి అనే రాజధాని రాకముందే ఉండవల్లిలో ఎకరా ₹1 ఉంది వ్యవసాయ భూములు. అందుకని ఉండవల్లిలో అంత వ్యతిరేకత ఉంది ఇవ్వడానికి. అమరావతి రాజధాని రాకముందే ₹1 ఎకరా ఉంది అక్కడ. కాబట్టి ఇంకా అమరావతిలో అదనంగా నువ్వు 1000 గజాలు ఇవ్వడం ద్వారా వీళ్ళకి పెద్ద ఒరిగింది లేదు. అందుకని మొదటి నుంచి అక్కడ కొంత వ్యతిరేకత ఉంది ఇవ్వడాల్లో. రీసెంట్గా నాకు తెలిసింది 1 ఎకరా 6.5 కోట్లకు అమ్ముడుపోయింది ఉండవల్లిలో. వాళ్ళు మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వమని ఉంటారు. ఇప్పుడు ఇది ఏది ఇవ్వకుండా సరే అవార్డు పాస్ చేసినాం. ఇప్పుడు ఆ అవార్డుని ఛాలెంజ్ చేసే హక్కు రైతులకు ఉంది. సిఆర్డీఏ మీరు సిఆర్డీఏ ఒక అవార్డుని పాస్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు కోర్టులో. సో కోర్టులో అవకాశం ఇవ్వకుండా ఇది చాలా సీరియస్ వయలేషన్ ఆఫ్ ఫార్మర్స్ రైట్. వీళ్ళకి ఎంత వస్తుంది సార్ ఇప్పుడు సిఆర్డీ అవార్డు ప్రకారం ఎకరాకి? నేను చూడలేదు లేటెస్ట్ గా. వాళ్ళు ఏదో చెప్తున్నారు 2.7 ఎకరాలకి కోర్టులో జమ చేసినామని చెప్తున్నారు. బట్ నువ్వు ఎంత చేసుంటే కూడా రైతుకి తిరిగి కోర్టుకి వెళ్ళి ఈ అమౌంట్ నాకు చాలు కదా, నాకు అన్యాయం అని నాకు అనిపించినప్పుడు కోర్టుకి వెళ్ళే హక్కు నాకు ఉంది అన్నప్పుడు ఆ ప్రక్రియ జరగాలి. కోర్టు ఫైనల్ గా ఏం చెప్తుంది అది వేరే విషయం. ఆ ప్రక్రియ జరగకుండా ఆ అవకాశం రైతుకి ఇవ్వకుండా పంటల్ని నాశనం చేయడం అనేది ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్ అండి. ఇస్ ఎ క్రిమినల్ యాక్ట్.
నువ్వు తీసుకునే ప్రక్రియ ఫైనల్గా ప్రభుత్వాలకు కొంత పై చేయి ఉంటుంది. Yes. ఈ అంతే, అది రైతు బలహీనుడు ఏ కాదు, ఏ organized ప్రాజెక్ట్ force కైనా కాదు. భూ సేకరణకు వెళ్ళినప్పుడు, భూ సమీకరణకు వెళ్ళినప్పుడు జరుగుతాయి ఏదో ఇవన్నీ. రూపంలో కానీ ప్రభుత్వాలకు ఇంత పై చేయి దుర్మార్గంగానా? వస్తుంది. కానీ పంటల్ని నాశనం చేసి రైతుకు కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా చేతికొచ్చే పంట ఇంకొక ఎప్పుడైనా ఆయన వంగ తోట అని చెప్తున్నాడు చూడండి, ఇంకొక నెల 2 నెలల్లో నీకు పంట చేతికి వస్తుంది. నీకేమైంది ఈ లోపల ఇంత తొందర? Yes. నీకు ఇంత తొందర ఉంటే 2 నెలల క్రితమే నువ్వు నోటీసులు ఇచ్చి ఉండాల్సింది. Yes. అంటే చట్ట ప్రకారం జరిగే ప్రక్రియ పట్ల కూడా సిఆర్డిఏ వాళ్ళు పాటించడానికి సిద్ధంగా లేరు. Right. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అంటాను నేను. రైట్.